అవును. చాలరా, అవును. ఎందుకు చేయలేరు వాళ్ళు? జరిగిపోయింది. ఇందులో రెండు కోణాలు కనబడుతున్నాయి. ఒకటి, షిరిడీ సాయి వాళ్ళకి టెండర్ క్యాన్సిల్ చేసి తమ వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చుకోవడం, టీడీపీ వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చుకోవడం. ఓకే. లేదా షిరిడీ సాయికి నువ్వు జగన్కి డబ్బులు ఇచ్చేసావు, మాకు కూడా కొంత ఇయ్యని చెప్పడం పరోక్షంగా. మూడవది, రేపు పొద్దున ఎట్లాగో స్మార్ట్ మీటర్ల కంటిన్యూటీ తప్పదు, అది ఇదిగో జగన్ ఈ దుర్మార్గం చేయడం వల్ల జరిగింది, ఆ షిరిడీ సాయికి దోచిపెట్టేశాడు జగన్, తాకట్టు పెట్టేశాడు మిమ్మల్ని అందరినీ, తప్పట్లేదు మాకు అది అని చెప్పి కవర్ చేస్తూ స్మార్ట్ మీటర్లు కొనసాగించడం. ఈ మూడిట్లో ఏదో ఒక కోణంలో రాసినట్టే కనబడుతుంది. అది కేంద్రం దగ్గరికి కూడా ఈ విషయంలో మెప్పు పొందాలనుకుంటుందా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం? ఒకప్పుడు వ్యతిరేకించిన టీడీపీఏ ఇప్పుడు ఎన్డీఏలో ఉంది కాబట్టి ఇప్పుడు మేము వద్దు అని చెప్పలేరు, మేము వెయ్యమని చెప్పలేరు. ఒక రకంగా 18 లక్షల మీటర్లు అంటే తక్కువే, ఇంకా చాలా వేయాల్సి ఉంటుంది పొలాలకు వేసినా సరే. ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా, ఈ వంకతో ఆపేయాలనుకుంటుందా? అదే చూడాలి. అంటే స్మార్ట్ మీటర్లు అయితే అన్నిటికీ వేయాల్సిందే, అన్నిటికీ మొత్తం. వెయ్యకపోతే కనుక రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్కే ఆడిటింగ్లో అడుగుతుంది, భవిష్యత్తులో సమస్య వస్తుంది. వెరీ సింపుల్, అక్కడ వేయకపోతే లాస్ అయ్యేది రాష్ట్ర ప్రభుత్వమే. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు కరెంట్ ఎంత అనేది తేలకపోతే ఇప్పుడు దీని మీద ఆడిట్ నిర్వహించాలనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం.